హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా ఫ్రెండ్స్, షియా డోర్ ఓపెన్ చేయగానే అక్కడ శాంక్షన్ వచ్చి ఉంటారు. షాక్ అయిన ఆమె అతన్ని అలా చూస్తుండగా అతను సారీ అంటూ ఇంట్లోకి ఎంటర్ అయిపోతారు. నాకు కాల్ చేసిన ఇన్వెస్టర్ ఫేక్ ఇన్వెస్టర్, నన్ను అనవసరంగా కాల్ చేసి పిలిపించాడు అని చెప్తూ ఉంటే, నీకు ఆకలిస్తుంది కదా, కిచెన్లో చాలా వండి పెట్టాను పద అంటూనే అతన్ని దారి మళ్లించి హీరోని బయటకు పంపించడానికి ఆమె ట్రై చేస్తుంది. అప్పుడు ఆమెను హీరో బలవంతంగా కిస్ చేస్తారు. దాంతో అతని రూపంలోకి అతను వచ్చేస్తారు. ఇంతలో అతన్ని అలా చూసిన శాంక్షింగ్, ఓహో నీ సీక్రెట్ ఇదన్నమాట, ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం నీ హాబీ అన్నమాట అని నవ్వుతూ ఉంటే వారికి ఏం చెప్పాలో తెలియకుండా వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉండిపోతారు. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని బయటకు తీసుకొచ్చిన శాంక్షింగ్, మనిద్దరం ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నాను, నువ్వు కూడా చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నట్లున్నావు, నేనే చెప్పేస్తాను, యాజ్ ఏ ఫ్యాన్గా నాతో డేటింగ్ చేయడం నీకు ఇష్టమే అని నాకు తెలుసు అంటూనే నువ్వు నా హృదయంలో ఉన్నావు అని ప్రపోజ్ చేసి ఆమెను కిస్ చేయడానికి వెళ్తాడు. ఆ సమయంలోనే హీరో అక్కడికి వచ్చి అతని చేతిని అడ్డు పెడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అతను అడిగితే హీరోయిన్ శాంక్షింగ్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్తుంది. దాంతో హీరో, అయితే నీకు చాలా పని ఉంది పద అని చెప్పి షూటింగ్ స్పాట్కి అతన్ని తీసుకెళ్ళి చెప్పిన డైలాగ్నే 1000 సార్లు చెప్పిస్తాడు. దాంతో చాలా ఇరిటేట్ అయిపోయిన శాంక్షింగ్ హీరో దగ్గరికి వచ్చి, నేను షియాని లవ్ చేస్తున్నాను, ఆమె మనిద్దరిలో ఎవరితో ప్రేమలో పడుతుందో చూద్దాం అని శాంక్షింగ్ అనగానే హీరో, ఫస్ట్ ఆఫ్ ఆల్ షియా బొమ్మ కాదు, సెకండ్ థింగ్ నీతో ఇలా గేమ్ ఆడడం నాకు ఇష్టం లేదు అని హీరో అనేస్తారు. దాంతో కోపం వచ్చిన శాంక్షింగ్, నీ చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ షూయి తిరిగి వచ్చేసింది, నీకు ఈ విషయం తెలీదా అని అంటారు. అంతేకాదు షియా కూడా నా సొంతమవుతుంది అని అంటారు. దాంతో షాంగ్ షాక్ అవుతారు. ఆ నెక్స్ట్ సీన్లో చాలా ఇష్టంగా షాంగ్ కోసం వంట చేసి ఒక క్యారెట్లో తీసుకుని హీరోయిన్ వస్తుంది. అప్పుడు ఆమె ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది. ఆమెడ ఎవరో కాదు, క్షుయి. హీరోయిన్ని చూసి ఆమె హౌస్ కీపర్ అనుకుని అక్కడ క్లీన్ చేయమని ఆమెను తీసుకెళ్తుంది. ఆ టైంలో అక్కడే సూట్ కేసులో హీరోతో పాటు క్షుయి ఉన్న ఫోటో చూసిన హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని అర్థం చేసుకుంటుంది. దాంతో అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అనుకోకుండా హీరోకి డాష్ ఇస్తుంది. ఆ టైంలో ఆ అమ్మాయి హీరోయిన్ని తోసేసి హీరోకి హాయ్ హలో అంటూ ఉంటుంది. హీరో మాత్రం ఆవిడ్ని పట్టించుకోకుండా హీరోయిన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఆ అమ్మాయికి హీరో యొక్క సెక్రటరీ అని తెలుస్తుంది. అంతేకాకుండా అంతకు మించి వారి మధ్య ఇంకేదో ఉందని కూడా తెలుసుకుంటుంది. దాంతో హీరోయిన్కి సారీ చెప్పి, ఇది షాన్కి చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్, నా అపాలజీ కింద ఈ పర్ఫ్యూమ్ని నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నాను అని అనడంతో హీరోయిన్, ఇది నాకొద్దు, ఇది టీ స్మెల్ వస్తుంది అని హీరోయిన్ అక్కడే వదిలి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఆమె వెనకనే వెళ్ళి, నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఆ అమ్మాయిని మా చిన్నప్పుడే పెళ్లి చేసుకోమని మా నాన్న ప్రపోజల్ పెట్టారు, కానీ నేను ఆవిడను జస్ట్ నా చెల్లిలాగానే చూస్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు అనగానే హీరోయిన్, ఇక చాలు, దీంతో అంతా అయిపోయింది, మనం ఇక మీదటి నుండి కలుసుకోకూడదని నేను భావిస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో వాళ్ళు నలుగురు కలిసి డిన్నర్ చేయడం మనకు చూపిస్తారు. నిజానికి హీరోయిన్కి హీరో మొహం చూడడానికి అస్సలు ఇష్టం ఉండదు, కానీ శాంక్షన్ బలవంతం చేయడం వల్ల అక్కడికి వచ్చి ఉంటుంది. అది ఎలా అనేది ఆ నెక్స్ట్ సీన్లో చూపిస్తారు. ఏంటంటే శాంక్షన్తో పాటు ఆమె గ్రాసరీ స్టోర్కి వచ్చి ఉంటుంది. ఆ టైంలో అనుకోకుండా హీరో వాళ్ళిద్దరిని చూస్తారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని అబ్జర్వ్ చేస్తున్న సమయంలో హీరో పక్కన వచ్చి క్షుయి నిలబడుతుంది. దాంతో హీరోయిన్కి కోపం వచ్చి ఇంటికి వెళ్ళాలి అని శాంక్షన్తో అంటే హీరో అప్పుడు, మాతో పాటు మీరు కూడా డిన్నర్కి రావచ్చుగా, మూవీ గురించి నీతో కొంచెం మాట్లాడాలి అని శాంక్షన్తో అనేసరికి అతను కాదనలేక హీరోయిన్ని కూడా కంపల్ చేసి ఆ డిన్నర్కి తీసుకొచ్చుంటారు. డిన్నర్ చేస్తున్న టైంలో కావాలనే శాంక్షన్కి హీరోయిన్ తినిపించడం మొదలు పెడుతుంది. అప్పుడు మన హీరో ఫేస్ చూడాలి, కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ టైంలో క్షుయి హీరోకి ఆమెకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎంత బలమైందో అని హీరోయిన్కి తెలియజేయాలనే ఫీల్తో, నా లైఫ్లో ప్రతి విషయంలో షాంగ్ ఎప్పుడూ తోడుగానే ఉన్నారు, నా మీద కేర్ తీసుకుంటూ ఉంటారు అని చెప్పుకుంటూ వస్తున్న సమయంలో హీరో, క్షుయి నువ్వు ఒక్క విషయం మర్చిపోయావు అనుకుంటూ, మనిద్దరితో పాటు ప్రతి విషయంలో శాంక్షింగ్ కూడా మనతోనే ఉన్నాడు కదా అని అనడంతో ఆమె ముఖం చూడాలి, ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకొని ఉంటుంది. ఆ సమయంలో హీరోయిన్ కూడా, ప్రతి అమ్మాయి విషయంలో ఇలా ఒకరుంటారు, అలాగే నా విషయంలో కూడా ఒకరున్నారు అని షాంగ్ గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ ఆమె చెబుతున్నది తన గురించి అనుకుని శాంక్షింగ్ మాత్రం తెగ మురిసిపోతూ ఉంటాడు.
ఇంతలో షాంగ్‌తో క్షుయి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ టేబుల్ దగ్గరికి ఇయాన్ తీసుకొచ్చి మిసెస్ జూ ఇమ్మన్నారు అని చెప్పి ఇస్తారు. ఆ కార్డ్‌ని చూడగానే హీరోయిన్‌కి కోపం 1000 రెట్లు పెరిగిపోతుంది. చెల్లెలు అని చెప్తూనే ఆమెతో పెళ్ళికి రెడీ అయిపోయావా అని మండిపోతూ ఉంటుంది. ఆ తర్వాతే క్షుయి మాటలతో ఆమెకు అర్థమయ్యేదేంటంటే షాన్‌ని పెళ్లి చేసుకోవడానికి తను జూతో మాట్లాడి అంతా ఫిక్స్ చేసుకుంది అని అర్థమవుతుంది. హీరో దీని గురించి నాకేం తెలీదు అని చెప్తూ ఉండగానే హీరోయిన్ ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని మీ ఇద్దరు కలకాలం హ్యాపీగా ఉండండి అని విష్ చేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైంలోనే షాంగ్‌షింగ్ ఆమెకు ప్రపోజ్ చేస్తారు. దాంతో హీరోయిన్ షాక్ అవుతుంది. ఏం చెప్పాలో తెలియకుండా ఆన్సర్ చేయకుండా నిల్చుంటుంది. ఆ నెక్స్ట్ సీన్‌లో మిస్ షూయిని డ్రాప్ చేస్తున్న సమయంలో హీరో చూడు నిన్ను నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నిన్నెప్పుడూ నేను సిస్టర్‌గానే భావించాను. ఇదంతా పెద్దలు తీసుకున్న నిర్ణయం. నాకైతే ఇష్టమే లేదు. ఇక మీదటి నుంచి నా విషయంలో నువ్వు టూ మచ్‌గా ఇంటర్ఫియర్ అవ్వకు. ముఖ్యంగా షియా విషయంలో అస్సలు ఇంటర్ఫియర్ అవ్వకు అని హీరో అంటారు. దాంతో కోపం వచ్చిన ఆ అమ్మాయి మిసెస్ జూ దగ్గరికి వచ్చి నాలో లేనిదేంటి షియాలో ఉన్నదేంటి? షాన్ ఆమె గురించి ఎందుకు ఇంతలా తప్పించిపోతున్నాడు అని అంటుంటేనే మిసెస్ జూ వాళ్ళిద్దరి మధ్య ఏదో సీక్రెట్ ఉంది. అందువల్లే ఇలా ఉన్నారు. కానీ ఏనాటికి షియా నా ఇంటి కోడలయ్యే అవకాశమే లేదు. నువ్వు ధైర్యంగా ఉండు అని ఆ అమ్మాయికి చెప్తారు. ఆ నెక్స్ట్ సీన్‌లో ఇంట్లో ఉన్న హీరోయిన్, హీరో యొక్క పెళ్లి విషయం గుర్తు చేసుకొని చాలా అప్సెట్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ మదర్ అక్కడికొచ్చి ఏమైందమ్మా అని అడగగానే జరిగిందంతా హీరోయిన్ చెప్పుకుంటూ వస్తుంది. మమ్మీ నేనంత అసహ్యంగా ఉంటున్నానా? చాన్ నా ప్లేస్‌లో క్షుయిని ఎందుకు పెట్టేశాడు? ఈ విషయాన్ని నేను అంత ఈజీగా తీసుకోలేకపోతున్నానని బాధపడుతున్న సమయంలో వాళ్ళ మదర్ హీరోయిన్‌కి చాలా ధైర్యం చెప్తారు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండడమే తల్లిగా నాకు కావాల్సింది అని చెప్పి ఆమెను హగ్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ సీన్‌లో షాంగ్‌షింగ్ ఆమెను రమ్మని పిలుచుంటారు. అందువల్ల ఆవిడ అక్కడికి వస్తుంది. ఆ టైంలో అతను ఒక బొకేని చేతిలో పట్టుకొని నిల్చొనుంటారు. ఎందుకంటే ఆమెకతను మరొకసారి ప్రపోజ్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఆమె రాగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాకు మరో ఛాన్స్ ఇవ్వు అంటూనే ఆ బొకేని నువ్వు యాక్సెప్ట్ చేశావంటే నా ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేశావని భావిస్తాను అని చెప్పగానే ఆవిడకి ఏం చేయాలో అర్థం కాకుండా అలా నిల్చొని ఉంటుంది. అదే విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ అంటూ లైవ్ టెలికాస్ట్ అవుతుండగా ఇయాన్ చూసి హీరోకి చెప్పగానే అక్కడి నుండి వెంటనే హీరో బయలుదేరి వాళ్ళున్న చోటుకొచ్చేస్తారు. వాళ్ళిద్దరిని ఒక్కసారిగా అక్కడ చూడగానే షాన్ చాలా అప్సెట్ అవుతారు. ఇదేంటి? ఇదంతా ఏంటి? ఇక్కడేం జరుగుతుంది అని అతను చాలా బాధపడుతున్న సమయంలో ఈ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.